Afghanistan చేరుకున్నారు సెమీఫైనల్స్ ఆఫ్ T20 వరల్డ్ కప్ 2024. దట్ మీన్స్ ఆస్ట్రేలియా ఈజ్ నాక్డ్ అవుట్. వాళ్ళు క్వాంటస్ ఎయిర్లైన్స్లో ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని సిడ్నీకి, మెల్బర్న్కి, పర్త్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఆఫ్ఘనిస్తాన్ వాట్ ఎ స్టోరీ. వీళ్ళు ఎక్కడ మొదలయ్యారు? 2010లో మొట్టమొదటిసారి వరల్డ్ కప్ ఆడిన వీళ్ళు 2024లో మొట్టమొదటిసారి ఒక వరల్డ్ కప్ ఈవెంట్లో సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఓడిఐ వరల్డ్ కప్లో దాదాపుగా పనిచేశారు. ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో వాళ్ళ ఆశలు మొత్తం అన్ని అడియాసలుగా మారాయి. బట్ ఈ వరల్డ్ కప్లో ఆ కల నిజమైంది. ఇట్స్ అ రెడ్ డే ఫర్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ చరిత్రలో, వాళ్ళ క్రికెటింగ్ చరిత్రలో మాత్రమే కాదు, వాళ్ళ దేశ చరిత్రలో కూడా ఈ రోజుని సువర్ణ అక్షరాలతో రాసిపెట్టుకుంటారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, దాని గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ ఎ లాంగ్ ఫైట్ అండ్ వెయిట్ ఫైనల్గా ఒక ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్లో సెమీఫైనల్స్లో అడుగుపెట్టారు. ఈ వరల్డ్ కప్లో ఆడుతూ గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ ఓడించారు. దే టాప్ ద గ్రూప్. దాని తర్వాత సూపర్ 8 స్టేజ్లో ఆస్ట్రేలియాని ఓడించారు. ఎందుకంటే గ్రూప్ ఏది వాజ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా అండ్ బంగ్లాదేశ్. ఆస్ట్రేలియాని, బంగ్లాదేశ్ని ఓడించి దర్జాగా హుందాతనంతో, ఒక హోదాతోటి కాలర్ ఎగిరేసి సెమీఫైనల్కి అడుగుపెట్టారు. దే గోనా టేక్ ఆన్ సౌత్ ఆఫ్రికా, ఇండియా ఇస్ గోనా టేక్ ఆన్ ఇంగ్లాండ్. ఇది సెమీఫైనల్ లైనప్ ఈ వరల్డ్ కప్కి. అండ్ ఆస్ట్రేలియా హ్యాస్ బీన్ నాక్డ్ అవుట్. ఇండియాతో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత వాళ్ళు హోప్ చేసింది ఏమిటంటే ఏదో విధంగా బంగ్లాదేశ్ గెలవాలి, గెలిస్తే చాలు మేము సెమీఫైనల్స్ ఆడతామని. ఎప్పుడో పొద్దున అయిపోయిన మ్యాచ్ అర్ధరాత్రి దాటేంత వరకు కూర్చొని అలా దేవుడా అనుకుంటూ మ్యాచ్ చూసుంటారు అందరూ కూడా. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి వెనక్కి వెళ్ళడం తప్ప ఇంకొక మార్గం లేదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్. ఆస్ట్రేలియా నాక్డ్ అవుట్ అనే దానికి సెలబ్రేషన్ కంటే కూడా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరుకున్న సంబరాలు జరుపుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే వీళ్ళ క్రికెట్ నేర్చుకున్నది, ఆడడం ప్రారంభించింది పాకిస్తాన్లోని రెఫ్యూజీ క్యాంప్స్లో. అక్కడ క్రికెట్ ఆడడం నేర్చుకుని అక్కడ రెఫ్యూజీ క్యాంప్స్లో ఆర్మీ వాళ్ళు నేర్పిస్తే అక్కడ నేర్చుకున్న వీళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇదే వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇచ్చేది, ఇదే వాళ్ళకి కాస్త పీస్ని ఇచ్చే ఒక చిన్న అంశం వాళ్ళ జీవితాల్లో. ఇట్స్ ఎ కంట్రీ టోన్ బై వార్. వీళ్ళ దగ్గర ఉన్నంత ఎక్స్ట్రీమిజం, వీళ్ళ దగ్గర ఉన్నంత మిలిటెన్సీ బహుశా ప్రపంచంలో ఇంకెక్కడ కూడా చూడవేమో. అలాంటి ఒక దేశంలో బేసిక్ సదుపాయాలు ఏవి ఉండవు, అయినా కూడా క్రికెట్ మీద ప్రేమ. క్రికెట్ ఒక గెటవే వీళ్ళకి. ఇదొక మార్గం, ఇదొక సాధనం. ఆ మీడియోకర్ లైఫ్ నుంచి, ఆ బాధ నుంచి కాస్త ఆనందంలోకి రావడానికి, ఆ పెసిమిజం నుంచి కాస్త ఆప్టిమిజంలోకి రావడానికి, ఆశాజీవులుగా మారడానికి, లేదు మనం కూడా జీవితంలో ఏమన్నా సాధించవచ్చు అని ఒక చిన్న ఆశ చిగురించడానికి ఒక సాధనం క్రికెట్ వీళ్ళకి. ఈ 15 మంది ఆడుతున్న ప్లేయర్స్ మాత్రమే కాదు, వీళ్ళు క్రికెటర్స్ మాత్రమే కాదు, వీళ్ళు ఒక సాధనం. ప్రపంచంలో ఆఫ్ఘనీస్ ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా జీవితంలో మేము కూడా ఏమైనా చేయగలం, మేము కూడా జీవితంలో ముందుకెళ్ళగలం, మేము కూడా కలలు కనగలం, మా కళను నిజం చేసుకోగలం అని అనుకునే నమ్మకం కుదిరే ఒకవేళ ఒక రోజు ఈ రోజు వాళ్ళు ఏదైతే సెమీఫైనల్ అడుగు పెట్టారో. మ్యాచ్ ఎలా సాగింది దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. మొదట బ్యాటింగ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఎక్కువ రన్స్ చేయలేకపోయారు, 115 పరుగులు మాత్రమే చేశారు. గుర్బాజ్ వాళ్ళ ఓపెనర్ టాప్ స్కోర్ 43 పరుగులతోటి. మొదటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే ఉన్నా కూడా కొంచెం నెమ్మదిగా ఆడారు వాళ్ళు. మొదటి 9-10 ఓవర్స్లో 50-60 పరుగులు మాత్రమే స్కోర్ చేశారు. దాని తర్వాత కూడా పెద్దగా రన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ ఆఖరి ఓవర్లో 15 పరుగులు వాళ్ళ కెప్టెన్ రషీద్ ఖాన్ స్కోర్ చేశాడు కాబట్టి 115 పరుగులు వచ్చాయి. కానీ లేకపోతే యాక్చువల్లీ బంగ్లాదేశ్ గెలిచుండే వాళ్ళేమో. చిన్న టార్గెటే, వాళ్ళకి స్టార్ట్ కూడా బాగానే దొరికింది. పవర్ ప్లేలో 40 పైగా రన్లు స్కోర్ చేశారు. కాకపోతే 3 వికెట్స్ కోల్పోయారు. నవీన్ ఉల్ హక్ ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు పవర్ ప్లేలో. షాకిబ్ అల్ హసన్ వికెట్ ఒక టర్నింగ్ పాయింట్గా మారేది. కాటన్ బోల్డ్ ఎఫర్ట్ తన నుంచి. నవీన్ బౌలింగ్ చేస్తూ 4 వికెట్స్ తీసుకోవడం, రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తూ 4 వికెట్స్ తీసుకోవడం, ఫజల్ హక్ ఫరూకీ జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఈ వరల్డ్ కప్ ఇప్పటిదాకా, తనకు వికెట్ తీసుకోవడం. దిస్ వాజ్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. బ్యాటింగ్లో ఎక్కువ రన్ స్కోర్ చేయకపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రధాన అస్త్రం వాళ్ళ బౌలింగ్. వాళ్ళు ఎప్పుడూ కూడా మొదట బ్యాటింగ్ చేయడమే ఇష్టపడతారు. కొంచెం స్కోర్ చేసినా సరే బౌలింగ్తో రిస్ట్రిక్ట్ చేయగలం, ఆ ఫీల్డింగ్తో మేము ఉన్న రన్స్ని కాపాడుకోగలం ఒక నమ్మకం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ నమ్మకం మరోసారి నిజంగా మారింది. అదే నమ్మకం ఆస్ట్రేలియాతో కూడా వాళ్ళకి గెలుపుకి కారణంగా మారింది. అదే నమ్మకం, అదే సంకల్పం వాళ్ళకి బంగ్లాదేశ్ కూడా గెలుపుకి కారణంగా మారింది. బంగ్లాదేశ్ క్రూజింగ్. మహమ్మదుల్లా, లిటన్ దాస్ ఉన్నంతసేపు కూడా బంగ్లాదేశ్ ఈజీగా గెలిచేస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు 12.1 ఓవర్స్లో టార్గెట్ని చేస్ చేస్తారేమో. దాంతో వాళ్ళు నెట్ రన్ రేట్లో ఆస్ట్రేలియా కంటే ముందుకెళ్ళిపోయి వాళ్ళు క్వాలిఫై అవుతారేమో అనుకున్నారు. ఇన్ఫాక్ట్ అదే ఆలోచనతో స్టార్ట్ కూడా చేశారు. కానీ ఎప్పుడైతే రషీద్ ఖాన్ వచ్చి ఆ గేమ్ని టర్న్ చేసి ఓవర్ వేశాడో, మహమ్మదుల్లాని యాడమ్ కాట్ బ్యాట్ చిన్న ఇన్సైడ్ ఏజ్, అది ఎవరు కూడా గమనించలేదు. క్యాప్టెన్ వెంట్ ఫర్ డిఆర్ఎస్, అది వికెట్గా మారింది. దాని తర్వాత నెక్స్ట్ బాల్కి రిషాద్ని
క్లీన్ బౌల్ చేశాడు. ఈ గాట్ 4 వికెట్స్ ఓవరాల్గా. నవీన్లోకి లాస్ట్ తీసుకొస్తే తను చాలా తక్కువ సెకండ్ లాస్ట్ ఓవర్ వేస్తూ ఎక్కువ రన్స్ లేవు. ఈ గాట్ టస్కిన్ అండ్ దెన్ ఈ గాట్ ముస్తఫిజుర్ రెహమాన్. దాంతో ఇన్నింగ్స్ ర్యాపప్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్కి ఈ గెలుపు చాలా కాలం మిగిలిపోతుంది, గుర్తుండిపోతుంది. ఈ గెలుపు వాళ్ళకి ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని, ఎంతో రిలీఫ్ని కూడా ఇస్తుంది. 2023 ODI వరల్డ్ కప్లో గ్లెన్ మ్యాక్స్వెల్ అన్న ఒక ఇన్నింగ్స్, ఒంటి కాలు మీద ఆడిన ఇన్నింగ్స్, క్రాంప్స్తో పరిగెత్తలేని పరిస్థితులు ఆడిన ఇన్నింగ్స్ వల్ల వాళ్ళ మ్యాచ్ ఓడిపోయి ఈవెన్చువల్గా సెమీఫైనల్స్ క్వాలిఫై అవ్వలేకపోయారు. దే హ్యాడ్ ఎ గ్రేట్ టోర్నమెంట్. వీళ్ళు 2010లో మొదటిసారి వరల్డ్ కప్ ఆడారు. 14 సంవత్సరాలు పట్టింది ఒక వరల్డ్ కప్లో సెమీఫైనల్ దాకా వెళ్ళడానికి. వీళ్ళు రాబోయే కాలంలో ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్స్గా మారుతారు, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒక అస్గర్ వాళ్ళ క్యాప్టెన్, పాయింట్ ఆఫ్ టైమ్స్ నబీ, మిస్టర్ ప్రెసిడెంట్, రషీద్ ఖాన్, ఇప్పుడు ఫజలత్ ఫరూకీ, నవీనుల్ హక్, రెమనుల్లా గుర్బాజ్, ఇబ్రాహిం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ గుల్బదీ నయీబ్ కూడా ఆస్ట్రేలియాతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో నూర్ అహ్మద్ ఇస్ కమ్ అప్ అండ్ బికమ్ ఎ బ్రిలియంట్ స్పిన్నర్ అలాంగ్ విత్ రషీద్ ఖాన్. ముజీబుర్ రెహమాన్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళకి అహ్మద్ షహర్ లాంటి ఒక స్వాష్ బక్లింగ్ వికెట్ కీపర్ బ్యాటర్స్ కూడా గతంలో ఉన్నారు. ఏమిట్రా అంటే ఈ 15 మంది మాత్రమే కాదు, 2010 నుంచి ఇన్ఫాక్ట్ వీళ్ళు వరల్డ్ కప్లో మొట్టమొదటిసారి ఆడినప్పటి నుంచి కూడా, ఇంటర్నేషనల్ క్రికెట్లో మొట్టమొదటిసారి ఆడినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆడిన ప్రతి క్రికెటర్ కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తాడు. వీళ్ళు చేసిన ఈ ఫీట్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని చాలా గర్వపడుతూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ సంవత్సరాల క్రితం తాలిబాన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. పూర్ణ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి, బేసిక్ మౌలిక సదుపాయాలు ఉండవు, వాళ్ళ దగ్గర గ్రౌండ్స్ లేవు. వాళ్ళకి గ్రౌండ్ ఇన్ఫాక్ట్ బీసీసీఐ ప్రొవైడ్ చేసింది. వాళ్ళ హోమ్ సిరీస్ అన్నీ కూడా బీసీసీఐ ఆధ్వర్యంలో ఇండియాలో జరుగుతుంటాయి. అలాంటి నేపథ్యంలో ఇలాంటి స్టార్స్ రావడం, T20లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్రాంచైజీ లీగ్స్లో మోస్ట్ సాట్ ఆఫ్టర్ క్రికెటర్స్ వెస్ట్ ఇండియన్ క్రికెటర్స్ తర్వాత ఆఫ్ఘనీ క్రికెటర్సే. అది ఆ దారి వేసింది నబీ, తర్వాత రషీద్ ఖాన్, ఇప్పుడు మిగతా అందరూ కూడా. గుర్బాజ్ మొన్న గెలిచిన KKRలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాడు ఆఖరి మ్యాచెస్లో. నూర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. గుల్బదీ నయీబ్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నాడు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లీగ్ చేసినా సరే, దుబాయ్లో అయినా, బిగ్ బ్యాష్లో అయినా, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అయినా, ఎక్కడైనా సరే ఈ ఆఫ్ఘనీ ప్లేయర్స్ కనిపిస్తూ ఉంటారు. ఇట్ టెల్స్ యూ వాళ్ళ గేమ్ ఎంత పైకి వెళ్ళిందో, ఏ స్థాయికి చేరుకుందో, అండ్ ఎంత గొప్పగా పర్ఫామ్ చేస్తున్నారో. వాళ్ళకంటూ ఒక నమ్మకం ఏర్పడింది, ఒక సంకల్పం ఉంది, ఒక కళ ఉంది. ఆ కళ నిజం చేసుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఇప్పుడు తోడాయి. దాంతో ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ డన్ ది ఇంపాసిబుల్. ఆఫ్ఘనిస్తాన్ ఇంపాసిబుల్ అనుకోలేదేమో, బికాస్ వాళ్ళు థ్రెటన్ చేసిన లైక్ సే మేము చేయగలం, మా వల్ల అవుతుంది, మేము సెమీఫైనల్స్కి వెళ్ళగలం అని అంటూనే ఉన్నారు. ఏషియా కప్లో ఓటమి 2022లో అది చాలా బాధ కలిగించిన వాళ్ళకి, వాళ్ళ క్రికెటర్స్కి, వాళ్ళ ఫ్యాన్స్కి ఏడుపు మాత్రమే మిగిలింది. చిన్న పిల్లలు కూడా ఏడవడం చాలా సందర్భాలు చూసుంటారు మీరు. 2023లో కూడా మళ్ళీ ఓటమే, మళ్ళీ కన్నీళ్ళే, ఇప్పుడు ఆనంద భాష్పాలు. ఆ కన్నీళ్ళ నుంచి ఆనంద భాష్పాల దాకా ఏదైతే ఈ జర్నీ ఉందో అదే ఆఫ్ఘాన్ క్రికెట్, అదే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంపాదించిన గెలుపు. ఇది క్రికెటర్స్ వాళ్ళ దేశ ప్రజలకు ఇస్తున్న చిన్న గిఫ్ట్. బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడాలని, వాళ్ళ లిటన్ దాస్ అద్భుతంగా ఫైట్ చేశాడు. సెకండ్ బ్యాటర్ టు క్యారీ హిస్ బ్యాట్ టు ద ఇన్నింగ్స్, అంటే ఓపెనర్గా వచ్చి ఆఖరి వికెట్ పడేదాకా తనే ఉన్నాడు అక్కడ. ఫైటింగ్ హాఫ్ సెంచరీ, బట్ సరిపోలేదు. తన చుట్టూ మిగతా కూడా కుప్పకూలిపోయారు. తను ఇంకొక 2 బ్యాటర్స్ డబుల్ డిజిట్, మిగతా కూడా సింగిల్ డిజిట్స్ మాత్రమే చేయగలిగారు. దట్ వాజ్ వాట్ హ్యాపెండ్ విత్ బంగ్లాదేశ్. ఒక ఫర్గెటబుల్ టోర్నమెంట్ వాళ్ళకి, ఎక్కడా కూడా వాళ్ళు అంత గొప్పగా పర్ఫామ్ చేసిన లేదు. సూపర్ హిట్స్కి రావడం కూడా ఏదో వచ్చారు అన్నట్టుగా అనిపించింది, అనిపించినట్టుగా అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ కూడా గెలిచి ఉండాల్సింది, బట్ didn't happen. Afghanistan is a better side. And ఈ మ్యాచ్ మొత్తం అంతా కూడా ఒక నేల్ ఫైటింగ్ కాంటెస్ట్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు వర్షం ఆగిపోతుందో తెలియదు, DRS ఎప్పుడు తీసుకోవాలో తెలియదు, DLS ఎప్పుడు పెద్ద ఫ్యాక్టర్గా మారిపోతుందో తెలియదు. ఎన్నోసార్లు మ్యాచ్ ఆగిపోయినప్పుడు కొన్నిసార్లు బంగ్లాదేశ్ ముందుంది, కొన్నిసార్లు ఆఫ్ఘనిస్తాన్ ముందుంది, కొన్నిసార్లు కరెక్ట్గా ఆ బాల్కి వికెట్ తీసుకోవడం, నెక్స్ట్ బాల్ మళ్ళీ వర్షం పడడం, అక్కడ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ముందుకెళ్ళడం. ఇన్ఫాక్ట్ సందర్భంలో అయితే వాళ్ళ కోచ్ జానథన్ బ్రాట్ స్లో ఇట్ డౌన్ అంటుంటే గుల్బదీ నయీబ్ స్లిప్లో నుంచొని అయ్యప్ప స్వామి సాక్షిగా ఆస్కార్ వర్ది పర్ఫార్మెన్స్ ఇచ్చి అలా హ్యామ్స్ట్రింగ్ కింద పడిపోయి కాస్త టైం వేస్ట్ చేసి మళ్ళీ వర్షం వచ్చి బయటికి వెళ్ళిపోయి రషీద్ ఖాన్ ఎందుకు ఇలా చేసామని కాస్త చివాట్లు పెట్టి ఇవన్నీ కూడా జరిగాయి. ఇట్ హ్యాడ్ ఎవ్రీథింగ్, ఫుల్ మసాలా పర్ఫార్మెన్స్, బోల్డ్ అంత ట్విస్ట్ అండ్ టర్న్స్, ఒక బాలీవుడ్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ఎలా అయితే ఉంటుందో, పైకి కిందకి ఎప్పుడే అవుతుందో తెలియకుండా, ఎవరు గెలుస్తారో తెలియకుండా, ఇన్ఫ్యాక్ట్ ఆఖరిలో కూడా
టాస్కిన్ అండ్ లిటన్ దాస్ మధ్య ఒక పార్ట్నర్షిప్ కూడా చూసాం. లిటన్ దాస్ బోల్ రన్స్ కొట్టడం చూసాం. ఇట్ లుక్ లైక్ ఇల్ టేక్ ది గేమ్ అవే, బంగ్లాదేశ్ గెలుస్తారనుకున్నాం. బట్ నవీన్ ఉల్లాకి ఏదైతే ఓవర్ వేశాడో ఆ ఓవర్లో ఇన్ఫాక్ట్ లిటన్ దాస్ కాటన్ బోల్ క్యాచ్ వదిలేసిన తర్వాత ఈ గాట్ టాస్కిన్ విత్ స్లోవర్ బాల్ అండ్ నెక్స్ట్ బాల్ ముస్తఫిజుర్ రెహమాన్ ఈ గాట్ హిమ్ ప్లమ్ ఇన్ ఫ్రంట్ అండ్ దట్స్ హౌ ఆఫ్ఘనిస్తాన్ గెలుపు నమోదు చేసుకున్నారు. ఫ్యాంటాస్టిక్ విత్. దాంతో ఏంటో జరిగిందంటే సెమీఫైనల్ లైనప్ ఫిక్స్ అయిపోయింది. సో ఈ 2024 T20 వరల్డ్ కప్లో మొదటి సెమీఫైనల్ ఆడేది సౌత్ ఆఫ్రికా ఇస్ గోనా టేక్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ఇస్ గోనా టేక్ ఆన్ ఇంగ్లాండ్. ఇది సెమీఫైనల్ లైనప్. మరి సెమీఫైనల్స్ గురించి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ గురించి తప్పనిసరిగా మాట్లాడాలనిపించింది. ఆఫ్ఘనిస్తాన్కి కంగ్రాచులేషన్స్, వాళ్ళ క్రికెటర్స్కి బోల్డ్ అంది కంగ్రాచులేషన్స్, వాళ్ళ దేశ ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఈ గెలుపు నచ్చుంటే కనుక కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ స్టమ్ టేల్స్ బికాస్ దట్ విల్ హెల్ప్ us అండ్ ది అల్గోరిథమ్ ఆఫ్ యూట్యూబ్. అండ్ మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.